ఇచ్చాపురం పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పురుషోత్తపురం చెక్ పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 25 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇచ్చాపురం టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక NDPS కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఈ కేసుకి సంబంధించి టోటల్గా 25.56 కిలోస్ అంటే 25.5 కిలోలు గంజా అండ్ ఒక బైక్ అండ్ 7 మొబైల్ ఫోన్స్ అండ్ 6 అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో మనకి ఒడిస్సాకి సంబంధించిన 2 రవీంద్ర సేతి, సింహాచల సేతి. సో వీళ్ళది మొత్తం మనకి పాత్రాపూర్ బ్లాక్, గాంజాం డిస్ట్రిక్ట్ వీళ్ళది. సో అండ్ మనకి ఇచ్చాపురంకి సంబంధించి 3, సో చిరంజీవి, సాహు అండ్ సావిత్రి. సో ఇక్కడ వీళ్ళు లోకల్గా ఉండి గాంజాని మనకి ఒడిస్సా నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి లారీస్లో ఎవరైతే మనకి తమిళనాడుకి వెళ్తున్నారో వాళ్ళకి సేల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ రిసీవర్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి కూడా ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది, తమిళనాడు స్టేట్కి సంబంధించి వాళ్ళని. సో దీనికి మనకి SDPO కాశీబుగ్గ గారి టీము అండ్ లోకల్ CISIs ఎవరైతే ఉన్నారో అండ్ SB టీము, సో వీళ్ళందరూ కోఆర్డినేటెడ్గా ఇది చేయడం జరిగింది. సో మనకి గాంజాకి సంబంధించి గవర్నమెంట్ ఎంతైతే సీరియస్గా ఉందో దానికి ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనము పక్కాగా సీరియస్గా చేయడం జరుగుతుంది. మనకి పబ్లిక్కి ఒక రిక్వెస్ట్ ఏంటంటే గాంజాకి సంబంధించి మీ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మనకి పోలీస్కి షేర్ చేయమని అడుగుతున్నాము. సో దట్ వాళ్ళపైన మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ లోకల్గా ఎవరైతే మనకి కన్జంప్షన్ ఉందో కొన్ని ప్లేసెస్లో, ఎస్పెషల్లీ యూత్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మన రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి అది మనం మానేసేయాలి. అండ్ మనకి పబ్లిక్ కూడా దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్స్కి తీసుకెళ్ళడం ఇవన్నీ చేస్తాము. ఐ రిక్వెస్ట్ పబ్లిక్, పోలీస్ సైడ్ నుంచి మనకి పబ్లిక్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, గాంజాకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇవ్వమని చెప్పి కోరుకుంటున్నాం. ప్రజల కోసమే నా జీవితం, మొత్తం పని చేస్తా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విజయవాడలో వరదలపై యుద్ధం చివరి దశకు వచ్చిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ యుద్ధం రేపటితో ముగిస్తే ఇక ఏపీ పునర్నిర్మాణంపై దృష్టి పెడతామని అన్నారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటన, బాధితులకు అందిస్తున్న సహాయక చర్యల్ని అడిగి తెలుసుకున్నారు. అందరికీ నమస్కారాలు. మొదటి రోజున సింగ్ నగర్ ఇక్కడికే వచ్చాను. ఈరోజు 9వ రోజు మళ్ళీ వచ్చాను. ఆ రోజుకి ఈ రోజుకి అనేక విధాలైనటువంటి పోరాటాలు చేశాం. వరదలపైన యుద్ధమే చేశాం. ఆ యుద్ధం చివరి దశకు వచ్చింది. ఈరోజు రేపుకు దీన్ని ఒక దశ పూర్తి చేసే పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ పునర్నిర్మాణం ఏ విధంగా వీళ్ళందరినీ కూడా మనం ఆర్థిక సహాయం చేసి నిలదొక్కుకోవాలనో, జరిగిన నష్టంగానే అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. క్షుణ్ణంగా మీరు ఆలోచిస్తే దేశ చరిత్రలో కూడా ఇలాంటి విపత్తు ఎక్కడా వచ్చి ఉండదు. అది కాకుండా 9 రోజులు దగ్గర కొంతమంది 7 రోజులు, 8 రోజులు, 9వ రోజు కూడా నీళ్లలో ఉండడం అనేది ఒక అరుదైన సంఘటన. ఇది దీనికి ప్రధానమైన కారణం చరిత్రలో ఎప్పుడూ రాని వర్షం కృష్ణా పరివాహక ప్రాంతంలో రావడం. ఇంకొక పక్కన పాలకుల యొక్క తప్పిదాలు కూడా శాపాలుగా మారాయి. ఇక్కడ మనం ఒకసారి చూస్తే బుడమేరు ఒక ప్రమాదకరమైన డ్రైన్. ఇది ఓసారి వస్తే ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి ఇక్కడ. అలాంటి బుడమేరులో గండ్లు పెడితే ఆ గండ్లు పోడ్చకుండా చేయడం. అదే మాదిరిగా బుడమేరు డ్రైన్, దీనికి ఏదైతే బుడమేరు నుంచి కొల్లేరుకు నీళ్లు పోవాలి, ఆ నీళ్లన్నీ పోనీయకుండా చేయడం. ఎక్కడికక్కడ ఆక్రమణలు చేసి ఇష్టానుసారంగా కబ్జాలు చేసుకొని వీళ్ళ ఇష్ట ప్రకారం బిల్డింగ్లు కట్టేయడం. ఇవన్నీ కలిసి 2,10,000 కుటుంబాలు, దగ్గర 7 లక్షల మంది నరక యాతన అనుభవించారు. మామూలు నరక యాతన కాదు. 29-30 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. కొన్ని రోజులుగా భోజనం చేయలేకపోయారు. ప్రభుత్వం సర్వశక్తుల్ని వడ్డాం. తొలి రోజు తెల్లవారే కొందికి ఏదైతే మిలిటరీ తరపున ఆ రోజే బోట్లు తెప్పించాం.
అదే మరి ఇంకొక పక్కన విమానాలు తెప్పించాం, హెలికాప్టర్ తెప్పించాం, ఫుడ్ పాకెట్స్ హెలికాప్టర్ ద్వారా సరఫరా చేశాం, డ్రోన్స్ పెట్టాం. మొదటిసారిగా చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని విధంగా డ్రోన్లు పెట్టి డ్రోన్ల ద్వారా ఫుడ్ పాకెట్స్ ఇచ్చాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరి వ్యక్తికి సహాయం చేయాలని దృఢ సంకల్పం ఉన్నా కొన్ని సందర్భాల్లో చేయలేకపోయాం. ఇది ఒక రోజు 10 లక్షల ఆహార పొట్లాలు తేవాల్సి వచ్చింది. ఒకవేళ ఇవి తేలేనప్పుడు బిస్కెట్స్ ఎక్కడ దొరికితే అక్కడ బిస్కెట్స్ తీసుకొచ్చాం, పండ్లు తీసుకొచ్చి ఇచ్చాం, పాలు ఎక్కడున్నా పాలు తీసుకొచ్చాం. వెహికల్స్ అయితే 2000 వెహికల్స్ పనిచేసే పరిస్థితికి వచ్చాయి. సర్వశక్తులు వడ్డీ కొంతవరకు ప్రజలను ఆదుకోగలిగాం. అయితే ఈరోజు మనం చూస్తూ ఉంటే మొదటి రోజున ఎంత బాధల్లో ఉన్నారో ఈరోజు ప్రజలంత నమ్మకంలోకి వచ్చారు, ఆ విశ్వాసంలోకి వచ్చారు. కానీ రాజకీయ పార్టీలు, నేను చాలా పార్టీలు చూశాను, కానీ ఒక పనికి మాలిన నేరాలు చేసే పార్టీ, ఘోరాలు చేసే పార్టీ, ఘోరాలు నేరాలు చేసి వేరే వాళ్ళపైన వేసేసే పార్టీ. తొలి రోజు 3 గండ్లు పడ్డాయి, ఈ గండ్లు పూడ్చలేకపోయాం అని సిగ్గుపడవలసిన పార్టీ ఎదురుదాడి చేసే పరిస్థితికి వచ్చారు. అదే మరి ఇంకొక పక్కన చూస్తే 11,20,000 క్యూసెక్స్ నీళ్లు కృష్ణాలోకి వస్తూ ఉంటే వీళ్ళ కలర్తో ఉండే బోట్లు, వీళ్ళ ఫాలోయర్స్ అది కృష్ణా నదిలో వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. దానికి సమాధానం కూడా చెప్పడం లేదు. అంటే మీకు బాధ్యత లేదా? ఎట్లా వస్తాయి మీ బోట్లు? ఒక్కొక్క బోటు 30 మెట్రిక్ టన్నులు వెయిట్ ఉంది. వచ్చింది 5 వచ్చాయి, 1 కొట్టుకొని పోయింది, 1 ఎక్కడుందో తెలియదు, 3 వచ్చి కొడితే అక్కడ ఏదైతే సపోర్టింగ్ ఇది ఉంటుందో ఆ కౌంటర్ వెయిట్ ఏదైతే ఉందో ఆ కౌంటర్ వెయిట్ ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది. ఆ కౌంటర్ వెయిట్ కాకుండా కాలంకే జరుగుంటే, కాలమనే కొట్టుంటే ఏమైందని అడుగుతున్నా. 11,20,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ అంటే ఎంత ప్రవాహం ఉంటుందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే లంగర్ కూడా పెట్టుకోకుండా బోట్లు వదిలిపెట్టారా మీరు? బాధ్యత లేదా మీకు? దాని మీద సమాధానం చెప్పరా మీరు? ఎందుకు జరిగింది? ఎట్లా జరిగింది? మొన్నటి వరకు దొంగ వ్యాపారం చేశారు, ఇసుక వ్యాపారం. అలాంటి దొంగ వ్యాపారం చేయించిన బోట్లు ఈరోజు ప్రజాద్రోహంతో ఒక ప్రాజెక్ట్ మీద పంపించే పరిస్థితికి వస్తారా మీరు? దాని మీద సమాధానం లేదు. ప్రతిరోజు విషం జిమ్మే పరిస్థితికి వచ్చారు. ఏది ఏమైనా నాకు ఒక బాధ్యత ఉంది. నాకు ఒక పక్కన 7 లక్షల మంది కళ్ళ ముద్ర కనపడుస్తున్నారు, వాళ్ళ కష్టాలు కనపడుస్తున్నాయి, వాళ్ళల్లో ఉండే మానసిక ఆందోళన, వాళ్ళ కుటుంబం పట్ల వాళ్ళకుండే భద్రత పట్ల నాకు ఎప్పటికప్పుడు కన్సర్న్ చూపించే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడే నేను చెప్పాను, నా జీవితంలో ఎప్పుడూ చూడని సంఘటనలు చూశాను. నేను కూడా ఒక్కొక్క స్టేజ్లో నిస్సహాయతతో ఉన్నాను. ఓ రోజు వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనలో చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఈ రోజును బ్లాక్ డేగా ప్రకటిస్తున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక టెర్రరిస్టుల గత 5 ఏళ్లు ఏపీని పరిపాలించారని విమర్శలు చేశారు. జగన్ రెడ్డి పాలనలో ఎవరికి నిద్ర లేదని ఆరోపించారు. సీఎం చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నట్లు వ్యవహరించారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విమర్శలు చేశారు. సామాజిక వర్గాలు ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో ఉంటారో ప్రతి ఒక్కరికి కంటి నిండా నిద్ర లేకుండా చేసిన పరిపాలన ఎవరిదన్నా ఉందంటే ఈ భారతదేశ చరిత్రలో కేవలం అది జగన్మోహన్ రెడ్డికే దక్కింది. ముఖ్యంగా కార్యదక్షుడు, స్నేహశీలి, నిగర్వి, నిడారంబరుడు, ఎవరైతే 40 దశాబ్దాలు రాజకీయాల్లో ఉండి ఆంధ్ర రాష్ట్ర యొక్క పరువును అలాగే భారతదేశ యొక్క కీర్తిని చాటిన ఘనత కేవలం పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. ఆ రోజు ఏ విధమైన తప్పు లేకున్నా కేవలం ఒక చిన్న కేసులో చంద్రబాబు నాయుడు గారిని ఇరికించడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు వివరాలకు వెళ్తే సెప్టెంబర్ 9వ తారీఖు 2023లో చంద్రబాబు నాయుడు గారు రాజకీయ కార్యకలాపాల్లో నంద్యాలలో ఉంటే ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకొని పోతూ ఉంటే ఎప్పుడు భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా
ప్రజల నుంచి అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి ఆ ప్రభుత్వాలకి నిరసన తగిలినాయంటే ఓసారి అందరూ గుర్తుంచుకోవాలా. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి ఏ తప్పు లేకున్నా కూడా అక్కడ ఎవరైతే ఖైదీలు ఉంటారో వాళ్ళకు ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారో అది కూడా దక్కకుండా 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన హింసించిన దాష్టికం ఆ రోజు ఆ ప్రభుత్వానికే దక్కిందనే దాంట్లో ఏ విధమైన అతిశయోక్తి లేదు. ప్రజలారా ఒకటే గమనించండి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అనే అతను ఆయన చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే దానికి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎలక్షన్లకు 9 నెలల ముందే అంటే సెప్టెంబర్ 9వ తారీఖున అరెస్ట్ చేసినారు. వాళ్ళు చెప్పుకునే దాంట్లో ఏముందంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది ఏదైతే చంద్రబాబు గారి టైంలో ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగిందో అదే స్కిల్ డెవలప్మెంట్ ఎందుకు పెట్టారో మీ అందరికీ తెలుసు. ఎవరైతే నిరుద్యోగ యువత ఈ రాష్ట్రంలో ఉంటారో ఆ యువతకు మంచి చేసే విధంగా స్కిల్ డెవలప్మెంట్ అనే కోర్సును ప్రవేశపెట్టి సొసైటీలు తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో వాళ్ళందరినీ మంచి నేర్పులుగా తయారు చేసి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వస్తే అదే స్కిల్ డెవలప్మెంట్లో 3,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టినారు. అది కూడా ఎలా పెట్టారు, 22 నెలల ముందు ఆ కేసు బుక్ అయితే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే ముందు రోజు ఆ కేసులో ఆయన నిందితుడిగా పెట్టి అరెస్ట్ చేసినారంటే ఒకసారి మీరు అందరూ గమనించాలా. ఆ రోజు పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని చట్టాలను చుట్టాలుగా పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ యొక్క దాష్టికమైన చర్యలకు పాల్పడిందంటే అందరూ ఒకసారి గమనించాలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే అతను ఆయన చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునేదానికి ఎవరి మాన ప్రాణాలను కూడా అడ్డం పెట్టుకొని ఆడుకుంటాడనే దానికి ఇది మంచి ఉదాహరణని మేము తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి మీద వేసిన నిందలు ఒక్కొక్కటిగా ఈరోజు మేము చెప్తున్నా. ఆ రోజు ఒకే నింద అంటా వచ్చారు, అమరావతిలో ఇన్సైడ్ ట్రైనింగ్ అంటారు, అమరావతిలో ఏదో తప్పు జరిగిపోయిందంటారు, లక్షల కోట్లు తప్పు జరిగిందంటారు. ఎక్కడైనా ₹1 వేస్ట్ చేశారని రుజువు చేశారా అని నేను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజులో ఆ రోజు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిఐజీగా ఉన్న కొల్లి రఘురామ్ రెడ్డి అనే అతను చట్టాన్ని ఆయన చేతిగా తీసుకొని ఈ తంతునంతా సాగించారా లేదా అని జగన్మోహన్ రెడ్డి గారికి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఎవరైతే ఈ రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు పనిచేశారో, ఎవరైతే ఈ రాష్ట్రంలో అమరావతి అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసి భారతదేశం అంతా తలెత్తుకొని చూసే విధంగా అభివృద్ధి చేసేదానికి సిద్ధపడారో అలాంటి వ్యక్తికి మంచి పేరు వస్తుందని చేయడం తప్పక దీంట్లో ఏమైనా మంచి ఉందా అని నేను అడుగుతున్నా. అలాగే మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన అరాచకాల గురించి చెప్పనవసరంలే. ఈ రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ దోచేశారు. ఎక్కడ చూసినా మైన్ అయితేనేం, వైన్ అయితేనేం, శాండ్ అయితేనేం పొరుగు రాష్ట్రాలకు పోవడం జరిగింది. నాసిరకం మద్యం తీసుకొని వచ్చారు ఈ రాష్ట్రంలో. వాళ్లకు ఇష్టమైన వాళ్ళు, వాళ్ళ దగ్గర ఉన్న ఎంపీలు అయితేనేం, మంత్రులకైతేనేం, ఎమ్మెల్యేలకైతేనేం ప్రతి ఒక్కరికి డిస్టిలరీలు, బ్రేవరీలు కట్టబెట్టి ఈ రాష్ట్రంలో నాసిరకం మద్యాన్ని తయారు చేసి రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటమాడిన ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డిది కాదా అని నేను అడుగుతున్నా. అలాగే మేము ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నాం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్న మంత్రులు కూడా ఏ నేరాల్లో ఉన్నారో మీ అందరికీ తెలుసు. ఆ రోజు యథేచ్ఛగా రాష్ట్రంలో ఉన్న ప్రజలపైన అయితేనేం, టీడీపీ కార్యకర్తలపైన అయితేనేం దాడులు చేస్తూ వచ్చారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటై 3 నెలలైంది. సీజన్లో విమానయాన టికెట్ల ధరలు తరచుగా పెరుగుతున్న తీరుపై ఒక కన్ను ఉంచినట్టు కేంద్ర విమానయాన శాఖ తెలిపింది. మేము అన్ని సంస్థల టికెట్ ధరల్ని గమనిస్తున్నాం. ధరల విషయంలో ప్రయాణికులకి అసౌకర్యం కలగకూడదని అన్ని సంస్థలకి ముందే చెప్పాం. ప్రతి ఒక్కరూ కొండకు సీజన్లో ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. उड़ान स्कीम के तहत जो हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी ने कहा कि हर हवाई चप्पल पहनने वाला अपनी हवाई यात्रा करना चाहिए,
तो उसके तहत पिछले 10 साल में जो आरसीएस उड़ान के तहत काम किया है, जो वाइबिलिटी गैप फंडिंग जहाँ पे एयरलाइंस जाने के लिए मना करते थे, हमने वाइबिलिटी गैप फंडिंग आरसीएस उड़ान स्कीम के तहत हमने प्रोवाइड किया। उसके हिसाब से जो अनसर्व्ड एयरपोर्ट्स थे, अंडर सर्व्ड थे, जो अनकनेक्टेड थे, वहाँ पे भी फ्लाइट चलने लगी। वहाँ पे जो आम लोग थे उनको भी एक एयर सुविधा उनको मिली। और आप प्राइसेस भी देखिए तो प्राइसेस भी एक हद तक सीमित रखने की एक कोशिश हमने आरसीएस उड़ान के तहत हमने की। तो जिस तरह के रिजल्ट्स हमें 10 साल में मिले, तो उसी के हिसाब से आगे भी ये स्कीम को हम बढ़ाना चाहते हैं। और जो छोटी छोटी हमें फीडबैक भी जो मिला है कि और कैसे बेहतर हो सकता है, उसको भी आगे लेते हुए हम बेहतर। उड़ान में करीबन 1 करोड़ 40 लाख तक अभी उड़ान के फ्लाइट्स में घूम चुके हैं और 2 लाख 80 फ्लाइट 40 फ्लाइट भी 40,000 फ्लाइट भी इसमें घूम चुके हैं। हम ज़रूर एयरलाइंस वालों से बात कर रहे हैं, तो हमें वो सेंसिटिविटी को आगे बढ़ा रहे कि इस तरह के समय सब लोग अपने घर जाना चाहते हैं, सब लोग अच्छे तरीके से त्यौहार बनाना चाहते हैं। तो हमें या वेस्ट बंगाल हो या केरला हो, कहीं और भी कोई भी त्यौहार हो, हम लोगों की यही कोशिश रही है कि हम एयरलाइन वालों से बात करें, उनको ये सिचुएशन समझाएं कि इसका दुरुपयोग ना करें, अच्छी तरह से वो प्राइसेस सीमित रखकर उनको भी वो सुविधा दें। जो प्रॉब्लम ये है कि हम सीमित नहीं कर सकते, ये ऐसा लॉ नहीं है कि हम उसको एक सीमित रखें, वो मार्केट ड्रिवन चलता है। तो इस तरह जब डिमांड बढ़ जाता है तो उनके वहाँ से भी थोड़ा 1-2 बार हो जाता है। पर अभी तक हम मॉनिटर कर रहे हैं कि जब भी अगर कोई ऑफ द रिकॉर्ड प्राइस चला जाए तो वो उनके साथ वो बात करके, पर अभी तक वैसा हुआ नहीं है। वो लोग भी थोड़ा कॉपरेट कर रहे हैं हमारे साथ, एयरलाइंस के साथ। अगर जहाँ पे भी नजर आता है कि कहीं से कुछ ज़्यादा ही प्राइस बढ़ रहा है, तो उस टाइम मिनिस्ट्री की तरफ से तो सजेस्टिवली जो करना होगा वो। स्पाइसजेट को हम देख रहे हैं अपनी तरफ से भी, जो भी ये छोटे छोटे इश्यूज हो रहे हैं उनको भी हम सर्कुलर दे रहे हैं कि उसको ठीक करना चाहिए जल्दी से जल्दी जितना हो सके। तो हम भी कॉपरेट कर रहे हैं क्योंकि हमें भी जिस तरह से डिमांड है अपने देश में, हमें भी ज़्यादा एयरलाइंस को काम करने की ज़रूरत है। तो उस हिसाब से हम बैलेंस करते हुए चल रहे हैं कि जो समस्याएं उनको भी ठीक करें और जो एयरलाइंस है वो भी ठीक तरह चले।